ఈ పాపని ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. ఈ రాత్రికి ఎలాగైనా డబ్బు దొంగతనం చేస్తాను. ఆల్ ది బెస్ట్ మధు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ మధు. థ్యాంక్ యూ మావయ్య. వెళ్ళొస్తావే. ఓహో, ఇద్దరూ కలిసి డబ్బు దొంగతనం చేసి లేచిపోదాం అనుకుంటున్నారా? చెప్తా మీ సంగతి. ఎవరిచ్చారు ఈ ఫోను? మిషన్ కోతిమామ. ఓ, మిషన్ కోతిమామా. అవును సార్. నువ్వు వెళ్ళు. ఓకే సార్. సింధు పంపించిందనమాట. చెప్పుకోతి మామ. సింధు, ఆ మధు పొలిటీషియను ఇప్పుడే నా ముందు మాట్లాడుకున్నారు. ఈ రాత్రికి మధు డబ్బులు దొంగతనం చేస్తుందని ఇద్దరూ కలిసి లేచిపోవాలని అనుకుంటున్నారు. మనలాగే ఇంకో బాధితుడు ఉన్నాడు అనుకుంటా. వాడి పేరు యశ్. యశ్ ఎవరో ఇన్వెస్టర్లకి డబ్బులు చూపించారంట. ఆ డబ్బు మధు చూసిందంట. సింధు, అర్థమైంది మావయ్య. నేను చూసుకుంటాను. చాలా థ్యాంక్స్ మావయ్య. నాకు థ్యాంక్స్ దేనికమ్మా. మనం ఒకటే టీము. ఈ మధు వాళ్ళ ఆట కట్టించాలి. తప్పకుండా మావయ్య. ఏది ఉన్నా నాకు ఇలానే ఫోన్ చేస్తూ ఉండండి. మనిద్దరం బాధితులమమ్మా. నువ్వు నాకు, నేను నీకు సపోర్ట్ చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పు. ఉంటానమ్మా, ఉంటాను. భాగ్యం, మా కోతి మామకి మతి ఉన్నప్పుడు కరెక్ట్గా ఆలోచించలేకపోయాడు. మతి పోయాక బుర్ర వాడడం మొదలుపెట్టాడు. సూపర్గా ఆలోచిస్తున్నాడు. నువ్వంత సంతోషపడే విషయం ఏం చెప్పాడు సింధు? ఈరోజు మధు డబ్బు దొంగతనం చేయడానికి ట్రై చేస్తుందంట. ఓసి దీని జిమ్మడిపోను. అది ఇంతకి తెగించిందన్నమాట. అంటే దొంగతనం చేస్తుందా? దాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని ఇరికిద్దాం. దానికి అవకాశం దొరికినప్పుడల్లా నిన్ను ఎలా ఇరికించాలని చూసింది. ఇప్పుడదే అవకాశం మనల్ని వెతుక్కుంటూ వచ్చింది. ఇప్పుడు నేనొదులుతానా? దాన్ని 3 చెరువుల నీళ్లు తాగిస్తాను. మధు, నువ్వైపోయావు. అమ్మయ్యా, ఈరోజు ఈ ముసల్ది నాకు ఏమత్తు ఇవ్వలేదు. అంతా నిద్రపోతున్నారు. ఇదే కరెక్ట్ టైం. ఆ డబ్బు బ్యాగులు తీసుకుని నైట్కి నైటే ఎస్కేప్ అయిపోవాలి. పై రూంలో లేదేంటి? మరి డబ్బు ఎక్కడ పెట్టినట్టు? ఏం మనిషివే నువ్వు? ఆఖరికి ఇంట్లోనే దొంగతనం చేసే స్థాయికి దిగజారిపోయావా? నువ్వు ఇంటికి కోడలివా లేకపోతే ఈ ఇంట్లో దూరిన దొంగవా? రేపో మాపో నీ కడుపున కాయి కాస్తే
నువ్వు బాగుపడతావని మేమెదురు చూస్తుంటే నీకీ నీచమైన బుద్ధులు పోలేదే? నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది మధు. నువ్వు మారడానికి ఎవరికి ఇవ్వనన్న అవకాశాలు ఈ ఇల్లు నీకిచ్చింది. అయినా నీలో మార్పు శూన్యం. మధు, నువ్వు నా భార్య అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. నువ్వు ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. వెళ్ళి ఇక్కడి నుంచి. ఆగు తేజ. అత్తయ్య, మీ నమ్మకం మొత్తం సింధు అల్లిన అబద్ధం. అన్నీ కరికి నీరైపోతాయి. ఒక్కసారి ఎయిర్పోర్ట్కి చేరామా ఇక ఈ ఆట నాది. వాడు చేసిన దానికి మనం వదిలేశామని దేవుడు వదలడు కదా యష్. మనల్ని పెట్టిన టెన్షన్కి వాడి కర్మ వాడు అనుభవిస్తున్నాడు. ఇప్పుడు వాడికి ఏమీ గుర్తులేదు. పైగా మధు వాళ్ళని తన శత్రువులు అనుకుంటున్నాడు. మనల్ని నమ్ముతున్నాడు. తనే ఇప్పుడు మనకున్న సోర్స్. నేను మాట్లాడతాను, నువ్వు కొంచెం ఓపిక పట్టు. మావయ్య, నేను సింధుని. చెప్పు సింధు. మావయ్య, నేను ఒక పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను. నాకు మీ సహాయం కావాలి. ప్రాబ్లమా? మళ్ళీ ఆ దెయ్యం మొహం మధువలేనా? అవును మావయ్య. అదుండగా నీకు ఈ సమస్యలు తప్పవు సింధు. నా మాట విని దాన్ని బయటికి గెంటేసాయి. అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉండగలవు. కావాలంటే నేను పోలీస్ స్టేషన్కి వస్తాను. మావయ్య, నాకిప్పుడు అంత టైం లేదు. నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వినండి. ఆ మధు మా అత్తయ్యని ఎవరికీ తెలియకుండా ఢిల్లీ తీసుకువెళ్ళడానికి ఒక ప్లాన్ చేసింది. అత్తయ్య ఎట్టి పరిస్థితుల్లోనూ తనతో ఢిల్లీ ఫ్లైట్ ఎక్కకూడదు. తను ఎక్కడుందో ఫోన్ చేసి నువ్వే కనుక్కోవాలి మావయ్య. మధు ఢిల్లీకి వెళ్తే మనకేం నష్టం? ఆ జిలేబీ దూరంగా పోతే హ్యాపీ కదా. కాదు మావయ్య, ఒక ప్రాణం ప్రమాదంలో పడుతుంది. ప్లీజ్ మావయ్య, నాకు ఈ ఒక్క హెల్ప్ చెయ్యి. నువ్వు నా శ్రేయోభిలాషవమ్మా. నీకోసం ఏమైనా చేస్తాను. నువ్వు లైన్లో నన్ను. ఆ మధు నాకు ఫోన్ ఇచ్చిందిలే, అందులో నుండి ఫోన్ చేస్తా ఉండు. నువ్వు లైన్లో ఉండు. హలో, చెప్పు మావయ్య. ఎక్కడున్నావు మధు? నువ్వు అర్జెంటుగా ఇంటికి రా, లేకపోతే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను. వద్దు మావయ్య, ప్లీజ్. నేను అర్జెంటు పని మీద ఢిల్లీకి వెళ్తున్నాను. రాత్రికి వచ్చేస్తాను. అప్పటి వరకు వెయిట్ చేయ మావయ్య, ప్లీజ్. ఇక్కడికి వెళ్ళకు. అబద్ధం. నువ్వు ఢిల్లీ వెళ్ళడం లేదు. ఆ పొలిటీషియన్తో కలిసి డబ్బులు కొట్టేసి పారిపోతున్నావు. నాకు తెలుసో. మావయ్య, నువ్వు ఏదేదో ఊహించుకుంటున్నావు. నేను అలా ఎందుకు చేస్తాను? నేను నిన్ను ఎప్పుడు మోసం చేయను. నిజంగా ఢిల్లీ వెళ్ళటానికి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. అవన్నీ నేను నమ్మను. నువ్వసలు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నావో లేదో గ్యారెంటీ ఏంటి? నిజం చెప్పరా యష్?
నేను ఢిల్లీ వెళ్తే ఏమవుతుంది? మీరు నన్ను ఎందుకు వెళ్ళనివ్వటం లేదు? మీ నాన్న ఎందుకు రావట్లేదు? మీ నాన్న అసలు ఎక్కడున్నారా? నాన్న అసలు ఎక్కడున్నారా? నాన్న అసలు ఎక్కడున్నారా? చెప్పరా యష్, నిజం చెప్పరా రే. మీ నాన్న నాన్న లేడమ్మా, నాన్న లేడమ్మా, నాన్న లేడమ్మా, నాన్న లేడమ్మా, నాన్న లేడమ్మా. నువ్వు వెళ్ళిన ఆయన నీకు దొరకరమ్మా. లేడంటే నీకు నాకు ఎవరికీ కనబడనంత దూరంగా వెళ్ళిపోయాడు, దూరంగా వెళ్ళిపోయాడు, దూరంగా వెళ్ళిపోయాడు, దూరంగా వెళ్ళిపోయాడు, దూరంగా వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళారా యష్? ఎక్కడికి వెళ్ళాడో చెప్పు. చెప్పరా, ఎక్కడికి వెళ్ళాడు? నిజం చెప్పరా. సింధు, నువ్వైనా చెప్పమ్మా, మీ మామ ఎక్కడికి వెళ్ళాడమ్మా? చెప్పు. ఎందుకు అలా ఉన్నావు? చెప్పు సింధు. ఇది చెప్పలేకే కదత్తయ్యా ఇన్నాళ్ళు కొమిలిపోయాను. ఈ మాట నా నోటితో చెప్పలేను, నా వల్ల కాదు. చెప్పు సింధు, చెప్పు. నాన్న చచ్చిపోయాడమ్మా, నాన్న చచ్చిపోయాడమ్మా, నాన్న చచ్చిపోయాడమ్మా, నాన్న చచ్చిపోయాడమ్మా, నాన్న చచ్చిపోయాడమ్మా, నాన్న చచ్చిపోయాడమ్మా. ఏంటి, మావయ్య చనిపోయారా? హ, ఇంత పెద్ద విషయం మా దగ్గర దాచారా? అత్తయ్య వింటున్నారా? మావయ్య చనిపోయారంట, మావయ్య చనిపోయారంట, మావయ్య చనిపోయారంట, మావయ్య చనిపోయారంట, మావయ్య చనిపోయారంట. అమ్మా, అత్తయ్య, 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 అమ్మా లేమ్మా, అత్తయ్య, అమ్మా అత్తయ్య, ఏమైందమ్మా? లేమ్మా, అత్తయ్య. అమ్మా, యష్, అంబులెన్స్ కి ఫోన్ చేయి. అత్తయ్య, హలో అత్తయ్య. అంబులెన్స్ ఇక్కడ. కాలమా కాలమా ఈ మట్టి గొంతు వినవే, త్యాగమా త్యాగమా ఈ సత్యమింక కనవే. ఆ మనసులో కొరత లేదు, కనులలో కలత లేదు. పసి నవ్వుల వయసు శిఖరం తన మనసు. ఏలో ఏలేలో ఏలే ఏలేలో కూలే నాలో ఒక్క క్షణంలో. నానమ్మ, తాతయ్యకి రారా నానమ్మ? ఎళ్ళవే సింహ సీకట్లో. చెప్పు నానమ్మ. ప్రాణం తీసావే నా గుండెల్లో.
శివ 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 శంకర ఒక్కసారి ఇటు చూడరా చావు పుట్టుకల జాతర చంద్ర చంద్రని చూసావా అత్తయ్య? నాకు అన్యాయం చేసి వెళ్ళిపోయాడు. దమయంతి, నువ్వేం ఆలోచించకు, ధైర్యంగా ఉండు. నీ మనసుని పాడు చేసుకోవద్దు దమయంతి. చంద్ర ఎక్కడికి పోతాడు చెప్పు? వాడు ఎక్కడున్నా నీతోనే ఉంటాడమ్మా. వాడు నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళాడు, నీ చుట్టూనే తిరుగుతూ ఉంటాడు దమయంతి. ఇదిగో నువ్వు ధైర్యంగా ఉండమ్మా, ధైర్యంగా ఉండు. అవును కదా? చంద్ర చంద్ర ఎక్కడికి పోతాడు? నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తాడు అత్తయ్య? ఇక్కడే ఉంటాడు, ఈ ఇంట్లోనే ఉంటాడు. ఇదిగో వీళ్ళంతా అబద్ధం చెప్తున్నారు అత్తయ్య. నన్ను పిల్లల్ని చూడకుండా చంద్ర అస్సలు ఉండలేడు. ఆయన లేకపోతే పిల్లలతో ఎవరు ఆడుకుంటారు చెప్పు? అవును, పిల్లలకి అన్నం పెట్టారా అత్తయ్య? అయ్యో ఏంటత్తయ్య మీరు? పిల్లలు అలా తినకుండా ఉంటే చంద్రకి చాలా కోపం వస్తుంది తెలుసా? పిల్లలు వేళకి తినాలి, వేళకి పడుకోవాలి అనేవాడు. రిషి శశి ఎప్పుడు తిన్నారో ఏంటో చూడండిరా, మొహాలు ఎలా వాడిపోయాయో. పదండి, మీకు అన్నం పెడతాను. అత్తయ్య, పదండి, రారా, రండిరా, రండి. దమయంతికి ఏమైంది? మావయ్య లేరు అన్న నిజాన్ని అత్తయ్య పూర్తిగా నమ్మలేకపోతున్నారు భాగ్యం. ఒక్కోసారి మర్చిపోతున్నారు. అలా మర్చిపోయినప్పుడు మావయ్య ఉన్నట్టు ప్రవర్తిస్తున్నారు. మనం అత్తయ్యని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరికి చెప్పను నా ఈ గాథ, గుండెలోన రోధన చెప్పలేని బాధ. ఇంటి దీపమే ఆరిపోయేరా, పేగు బంధమే ఆగమాయిరా. రాత రాసినా బ్రహ్మదేవుడా, నీకు న్యాయమా? కూర్చో, నేను వడ్డిస్తాను, ఉండు. రిషి, నానమ్మ ఎవరితో మాట్లాడుతుంది? అక్కడెవరు లేరు కదా? అవును శశి, అయినా అమ్మ చెప్పిందిగా అక్కడ తాతయ్య ఉన్నట్టు నానమ్మ ఊహించుకుంటుందని. పద అమ్మ దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్దాం. అమ్మా, రిషి శశి ఏమైందిరా? నానమ్మ రాత్రిలాగే వింత వింతగా చేస్తుందమ్మా. అక్కడ తాతయ్య లేకపోయినా కూడా మాట్లాడుతుంది, చేయి లాగి కూర్చోమంటుంది, అక్కడ ప్లేట్ పెట్టి తినమని చెప్తుంది. నాకు నానమ్మని చూస్తేనే భయమేస్తుందమ్మా. రిషి, నీకు భయం వేయడం లేదా నాన్న? ఉందమ్మా,
కానీ మనమే భయపడితే ఇక నానమ్మ దగ్గరికి ఎవరు వెళ్తారమ్మా? తిను చంద్ర, ఎంతసేపు నా మొహమే చూస్తూ ఉంటావు? తిను చంద్ర, తిను. నా మొహం తర్వాత చూద్దులే కాని నీకోసం ఇంత కష్టపడి చేశాను. ఏది ముట్టుకోవేంటసలా? ప్లేట్ అలానే ఉంది చంద్ర. నువ్వెందుకు ఒక్క ముద్ద కూడా తినట్లేదు? మళ్ళీ నా మీద అలిగేవా ఏంటి? తిను చంద్ర, ఒక్క ముద్దైనా తిను. నువ్వు తినకపోతే నాకెంత బాధగా ఉంటుందో తెలుసా? దాము, అక్కడెవరూ లేరు. నువ్వు తినాలి అని మొండి పట్టు పడితే ఆ ప్లేట్లో ఉన్న అన్నం ఎలా మాయమవుతుంది చెప్పు? నిన్నట్నుంచి ఎవరు లేరు అంటారేంటి అందరూ? ఇక్కడ చంద్ర కూర్చున్నాడుగా. అందరూ చంద్ర పార్టీలో చేరి నన్ను ఆట పట్టిస్తున్నారా ఏంటి? రిషి, శశి, ఇందాక మీ తాతయ్యతో మీరు ఆడుకుంటామని చెప్పారు కదా. మీ తాతయ్య ఢిల్లీ నుంచి ఏం తీసుకొచ్చారో వెళ్ళి చూడండి, ఆ రూమ్ లో ఉన్నాయి. తిను చంద్ర, నీకోసమే కదా కష్టపడి చేశాను. ఎందుకింత మొండిగా చేస్తున్నావు? అమ్మా, అక్కడ నాన్న లేరమ్మా. లేరంటావేంట్రా? నీ కళ్ళేమైనా పోయాయా? అక్కడే కూర్చొనుంటే చూడు. అమ్మా, లేదమ్మా, నాన్న అక్కడ లేరమ్మా. నానమ్మ, తాతయ్య తినేశారు చూడు. చూసావా, తినేశాడు. అక్కడ మనిషే లేకపోతే ప్లేట్ ఖాళీ చేసింది ఎవరు? ఇప్పుడు చెప్పండి. నువ్వేంటి చంద్ర, ప్లేట్ కడిగినట్టు అలా తినేశావు? మొత్తం ఒక్క కూరతోనే తిన్నావా? నేనింకా ఇవన్నీ చేశాను కదా, అన్నీ నీకోసమే. ఇదిగో చేపల పులుసు. అత్తయ్య, అత్తయ్య, మీరు రెస్ట్ తీసుకోండి. ఈరోజు నేను భాగ్యం వంట చేస్తాం. భాగ్యం, పద. నీకెంత కష్టం వచ్చిందత్తయ్య. నిజానికి భ్రమకి మధ్య ఒక చిన్న గీత మీద ఎటు నడవాలో అర్థం కాక ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టున్నారు. అదేదో కోమాలోకి వెళ్లిపోయి పూర్తిగా రెస్ట్ తీసుకోండి. అత్తయ్య, చెప్పు మధు. అత్తయ్య, మొన్న మనం ఎక్కడికి వెళ్ళామో గుర్తుందా? అదే ఢిల్లీకి క్యాబ్ లో స్టార్ట్ అయ్యాం, గుర్తుందా? గుర్తొచ్చింది. మధ్యలో మనల్ని ఎవరాపారు? యష్ వాళ్ళు. వాళ్ళు మీకొక విషయం చెప్పగానే మీరు కళ్ళు తిరిగి పడిపోయారు. మిమ్మల్ని హాస్పిటల్లో జాయిన్ చేశాం. అక్కడ యష్ మీకొక నిజం చెప్పాడు, గుర్తుందా? నాన్న చచ్చిపోయాడమ్మా.
అదే నిజమత్తయ్య. మావయ్య చనిపోయారు. చంద్ర చంద్ర చనిపోవడం ఏంటి? ఎప్పుడు? అయ్యో అత్తయ్య, మావయ్య చనిపోయి 3 వారాలవుతోంది. 3 వారాలవుతోంది. ఏంటందరూ చంద్ర లేడు లేడు అంటున్నారు? చంద్ర నిన్నే కదా నాతో మాట్లాడాడు, ఇంటికొచ్చేశాడు. నేను చెప్పేది నిజమత్తయ్య. ఇది నిజమా కాదా అని సింధు వాళ్ళని నిలదీయండి. నేను ఇప్పుడే ఆధారాలతో సహా మీ ముందుకొస్తాను. చంద్ర 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 అత్తయ్య, ఏమైంది అత్తయ్య? చంద్ర ఎక్కడ సింధు? ఆ, మీరే కదా అత్తయ్య మావయ్య బయటికి వెళ్ళారని చెప్పారు. అంటే చంద్ర ఉన్నాడు కదా, మరి హాస్పిటల్లో చంద్ర ఫ్లైట్ యాక్సిడెంట్ లో చనిపోయాడని ఎందుకు చెప్పారు? ఎందుకు నాకు అబద్ధం చెప్తున్నారు? ఎందుకు నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నారు? నా చంద్ర ఎక్కడ సింధు? చంద్ర చంద్ర అత్తయ్య, చంద్ర 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 అత్తయ్య, అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, మీరు టెన్షన్ పడకండి. మీ ఆరోగ్యానికి మంచిది కాదు. నాకు నరకంలా ఉంది సింధు. ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉంది. నిజం చెప్పు, నేను హాస్పిటల్లో విన్నది నిజమా? ఇక్కడ నేను చూస్తున్నది నిజమా? చెప్పు సింధు, ఏది నిజం? నాకు నిజం తెలియాలి. అత్తయ్య, మీకు మావయ్య నిజంగా కనిపిస్తున్నారా? అవును, కనిపిస్తున్నాడు. అయితే మీరెవరి మాట వినకండి అత్తయ్య. మీ మనసు చెప్పేది మాత్రమే వినండి. మధు, నిన్ను చూస్తుంటే చాలా బాధేస్తోంది మధు. గులాబీ పువ్వు లాంటి నిన్ను కొట్టాడా? వాడి దశలు మనసా, రాయ, గుండె, చెరువా? వెంటనే నువ్వు ఆ ఇంటిని వాళ్ళందరినీ వదిలేసి వచ్చేయి మధు. నేను నిన్ను చూసుకుంటాను మధు.